హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నలుగురుండ కాడ నేను నమ్మకుంటూ వెళ్ళిపోతారా? మన ఇద్దరి ప్రేమకు మనకు ఒక్క కొడుకు ఉన్నాడు. మరి కొడుకు మరి నేనెళ్ళిపోతారా? సుభిక్షితు నేనెళ్ళిపోతారా? నువ్వు కోనమ్మ గురువు ఉన్నవురా కొడుకో. నీకు పోవండు వాయలేదు, నువ్వు బుద్ధిగానం రాలేదు. రేపటికల్లా నువ్వు పెరిగి పెద్దవాడి వేయనంగా నువ్వు బడికి పోయి బాట పొట్టి ఇంటికత్తా అంటే ఏ అన్నలన్న ఏ తమ్ములన్న నిన్ను దెబ్బ కొట్టిల్లాడు. మరి అన్నలార నన్ను దెబ్బ కొట్టకుల్లి. నేను అయ్యలేని కొడుకును నేను అయ్యలేని కొడుకులున్నదని వాళ్ళ కాలం ఒప్పుదవారా? కొడుకరారా కొడుకు, కొడుకరారా కొడుక, కొడుక సుభిక్షితు బాబు బాబు అన్నమాట మాట పరిధి పోవా మాట కన్నారాను పిలుపు కన్నారాను నా ఒక్క కొడుకు అనిరా నానా. నిన్ను అల్లారు ముందు కలిగిన దానుకున్నా నీ వీధి ప్రేమ ఏమి తీరినాయి, నీ వీధి భ్రమలు నాకేమి తీరినాయి. ఓ భార్య మరి నేనెళ్ళిపోతారా? మన కొడుకును తీసి నీ చేతిలో పెడతారా? నా నెత్తిన మరువు నీ నెత్తిన పెడతారా? నువ్వు మోసే మరువు నిన్నే పోయి వల్ల, నేను మోసే మరువు నిన్నే పోయి వల్లనే అమ్మా. నా కొడుకు పైన నానా మీరు నన్ను చూసినట్టు నా కొడుకును చూడుల్లి. ఓ నాన్న రాజముగిలి, ఓ అమ్మ మంగవ, ఓ అమ్మ సౌందర్య. మా కొడుకు లేకుంటే ఏమి? నా కొడుకు కొడుకున్నాడు, నాకు మనవడున్నాడా అని నా కొడుకును మీరు కన్న కొడుకులు లెక్క దాదుకోలే అమ్మా. నా కొడుకులు ఏడు లేని దెబ్బ కొడితే నేను అడ్డవచ్చి ఆడబట్టేందుకు నేను ఉంటానా? నా నరుల మీద నన్ను అయ్యా ఆ దేవుడు ఉరవలేదు, నన్ను ఈ నరలోకం మీద నన్ను నరులు ఉరవలేదే అవ్వా. వెంకటేశు నేను పోతా ఉన్నా కారావే అక్క తల్లి కడుపులా రెండు సెకాలాయి పుట్టినవే అక్క ఎంగిలి సరిపాయం నీకు నేను బతికినా నీ కళ్ళ ఎనక తిరిగి పుట్టిన నీ కళ్ళ ముందుగా నేను వెళ్ళిపోతానే అక్క. ఏ అడవిళ్ళకైనా అన్నలున్నదాలు ఆటలున్నదాలు పెట్టిపోయే పిల్లదాలు పేరున్నదాలు మగారు ఇల్లు కలిగి ఉండాలి, అన్నదమ్ములు కలిగి ఉండాలనుకుంటారు. అక్కరమ్యమ్మా నువ్వు ఎన్నడు రాకుండా ఏడాది కుక్కలాడు రాకిట్ల పండుగ తిల్లాడు. నా తోడ పుట్టిన నాకు తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు సుమంతు ఉన్నాడాని నీ అత్తగారింటి కలిసి నువ్వు రాకెట్ పట్టుకొని మన ఇంటికి కలిసి మరి తమ్ముడు నీకు రాకెట్ కడతానని నాకు కూర్చుంటే వీడు వేసి నా రొట్టికి పొట్టు పెట్టి నువ్వు అదే పండుగల్లా నా మూడో కాడి కలిసి మరి తమ్ముడు సుమంతు రాకి కడతాన తమ్మి నాకు అడిగినవానే అక్క అలంకారమ్యమ్మా. ఓ బావ వెంకటేశు నేనెళ్ళిపోతారా? ప్రేమ గల్ల పామరిని పేటల్లో కలిసిపోతారా? ప్రేమ గల్ల పామరిని బండల్లో కలిసిపోతారా? నా కొడుకు ఉంటాడు, నా కొడుకు బయలు ఎన్నడన్నా మీరత్తాని మీద మామని మీ ఇంటికి వచ్చిలాడు. నా కొడుకును ఊరి కూడా అల్ల పొద్దుగలను అయ్యని దాచుకున్నవారి నా కొడుకుని ఏదల్ల మాటంటే నా కొడుకు నా పూట చూసుకుంటా ఊరినైనా సుమంతు నన్ను మీరత్తకి మాటన్నది, నన్ను మీర మామకి మాటన్నడని నా పూట చూసుకుంటా నా కొడుకు ఎడతనే అక్క. నా బాకి తీరినది, నా పేరు వాసినది, బలగా
అక్క రమ్యమ్మ నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళిపోయినాక నీ ఇంటి ముంగటోళ్ళు నీ ఇంటి పక్కల్లో ఓ అక్క ఓ బిడ్డ రమ్యమ్మ ఏ ఊరి మీద ఏ పల్లె పోయినావంటే నా మగారింటికి కన్నూరు గ్రామం నేను వెళ్ళిపోయినా నా తోడబుట్టిన నా తమ్ముడు సుమంతు చచ్చిపోయాడు నా తమ్ముడి పండుగ వేసుకొని వస్తానని మందితో చెప్పుదామనే అక్క ఓ అక్క విన్నెల నా బాకి తీరింది ఓ బాబా సంపద నేను వెళ్ళిపోతానా ఓ చెల్లె అఖిలమ్మ నా బాకి తీరింది ఓ బాబా సంతోష్ నేను వెళ్ళిపోతానా ఓరి తమ్ముడు అఖిలు నేను వెళ్ళిపోతానా ఓ చెల్లె రక్షిత నేను వెళ్ళిపోతానా నానమ్మ శాంతమ్మ నా బాకి తీరింది మనవల్ని నేను వెళ్ళిపోతానా నా హౌసు నిండిందే అవ్వా నా బాకి తీరింది నా పండు కొడుతుంది అందరు ఇట్లా అరటి పండును నేను వెళ్ళిపోతానా ప్రేమగల్లోని నా బాకి తీరింది నేను వెళ్ళిపోతుందనే అవ్వా నా కొడుకు పోయినావమ్మా మీరు నన్ను చూసినట్టు నా కొడుకు నువ్వు చూడుల్లి నా బాకి తీరిపోతుంది నా కొడుకును మీ చేతులు పెట్టి నేను వెళ్ళిపోతుండనే అవ్వా ఓరి నాయన రాజమోగిలి ఓ తల్లి మంగవ్వ ఓ అమ్మ సౌందర్య మీరు మంచాల పట్టనాడు నేను బుక్కడంత అన్నం పెట్టి నేను అరుచుకుంటాననుకున్నా మీరు కాలం వేసినాడు మిమ్మల్ని వదిలేసి 11 రోజుల నాడు పండుగలు చేసి నేను 10 మందికి అన్నదానం పెడతానని నేను అనుకున్నా కానీ నేను మీ కళ్ళ ముక్కటి వెళ్ళిపోతానే అవ్వా నాగరాము ప్రాణనాథని మరి తల్లిదండ్రులు అది కట్టిరు చేసుకున్న భార్య అది కట్టింది తోడబుట్టిన అక్కయ్యలు అది కట్టిరు అక్కలార వచ్చే పండుగల నా ఫోటో గాడి కట్టి మీరు నాకిట్లు పట్టుకుని నా ఫోటో గాడ పెట్టిన తమ్ముడు సుమంత్ మాకు నీరలు పెట్టు మాకు రైగలు పెట్టు నా ఫోటో అడుగుతారా అదే పిల్ల మనకు ఉంటే మనం వచ్చినాడు అడిగి 7 వారాల పండు కాబట్టి ఏడుకుంటూ మాట్లాడాలని బట్టి కట్టదినా ఎంత మాట్లాడాలంటే ఏం చేస్తావు కట్టిన రోజు ఇంకా మరి పేడకమ్మ పట్టుకొని ఏడుస్తా ఏడ్చినట్టే ఉన్నా నా బిడ్డ రోజు కింద
ఆయన గెరక ఏడిచి ఏడిచి రోజుకో ఊరు ఏడిచి ఏడిచి వచ్చి మొత్తం నల్లగట్టి పడతాను. ఊరి రంది రంది బాగానే ఉన్నది కానీ రందిలో మొత్తం కుక్కలు వెళ్తాను. నీకు ఈ దినాల కూడా పడతాంది పడతలేదు. నువ్వు ముంగట పొత్త పెడతాను వెనక పిల్లలు ఇస్తాను. వచ్చా మంచిగా గున్న తినకుండా మంచిగా గచ్చా తినకున్నా తిన్నా అంటే తినకున్నా ఒక్క తీరే ఉంటా. ఇప్పుడు 30 ఏళ్ళు అయితే ఇంకో 30 ఏళ్ళు అయినా గిట్లే ఉంటా. ఎప్పుడు గట్టా ఓయ్యా చచ్చిపోయిన రోజు వెనక మరలా పేడకమ్మ పట్టుకొని ఏడ్చుకుంటూ వస్తాయా మల్లెపూలు చల్లుకుంటూ వస్తాయి. మల్లెపూల 1/4 కిలో ఇప్పుడు మల్లెపూలు లేవు కానీ అప్పుడు 7 కిలోల మల్లెపూలు తెస్తాడు. అదా నన్ను దాదుకోవా ఓబా మన ఏనన్నా దూరం కొడతా నువ్వన్నా దాదుకోరా నీ ప్రాణం వచ్చేదే అమ్మా నీ మేలున్న బంగారం వాళ్ళ కూడా వ్యక్తివే అమ్మా ఆ బంగారం నాకు ఎత్తిపోయినా నీ అవ్వ పోయి బంగారానికి ఎడతాను పోరి కాదు. కొడుకులు ఉండేదా బోల కోసం బిడ్డలు ఉండేదా బంగారం కోసం. మీద బంగారం లేకపోతే బిడ్డలు దూరం ఉంటారు కదా బొందలు పెట్టేసరికి పోతే తీయంటారు. అప్పటికన్నారు ఎడికడి కారా చచ్చిపోయిందంటే అవ్వ మీద ఓ వాడు ఓరి రాగిట్ట కథలతో అవ్వ మీద బంగారం ఉన్నదా లేదని చూసినాకనే ఎడతారు. అంతే ఇప్పటి కాలం ఎట్లా వెనకటి కాలం అట్లా ఏడుతురాడు. నువ్వు నీ మీద 75 కిలోల మల్లెపూలు చల్లుకుంటే మల్లెపూలు అందుకోవాలి. మరి నాదా మన ఇళ్లలో ఉంటే మనకి ఏ దేవుడు సంతానం ఇస్తాడయ్యా. మొక్కలు 1000 అన్నారు చుట్టాలు పెట్టి నువ్వు చూడడం వాళ్ళు అన్నారు. మొక్క దేవుడు అన్నారు పొయ్యంగా తోచాడు మళ్ళీ అన్నారు. ఏ గుళ్ళలో ఏ భగవంతుడు ఉన్నాడు, ఏ పుట్టలు ఏ నాగశేషుడు ఉన్నాడు, ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నది, ఏ పిట్ట మనది అనురాగం ఉన్నది, ఎవరి నోటి ఏ అనిముత్యం ఉన్నారు. దేవుని నమ్మాలి, దేవుని పూజలు ఇవ్వాలన్నారు. నీ అమ్మవుతున్నారు కానీ ఎంత వద్దు. కోటి వరాలు వదిన కోడల్ని బిడ్డ కాదు నా దాతిక వరాలు వదిన అల్లుడు ఏనాడు కొడుకు అంటారయ్యా. కొడుకు కన్నయ్య బిడ్డ అన్నారు నాదా. మరి పుట్టంగా పుత్రులు మరి పెరిగంగా శత్రువులు అన్నారు నాదా. అడ్డ వాప కట్టినప్పుడు కొడుకులు అన్నారు, గడ్డాలు వచ్చినప్పుడు ఎవరోని కొడుకులు అన్నారు నాదా. ఎత్తుకొని అప్పాలి వేసుకుంటే అది గొప్ప కాదు. ఆడిది పుట్టినప్పుడు మనవాదం పుట్టింది నాదా. ఆడిదానికి అనుమానం మొగోడైతే మొగోడికి అప్పు మొగోడు అన్నారు నాదా. మనం ఇళ్ళ ధనం బల్ల పోసుకొని 30 కోట్ల దేవుళ్ళ పూజ చేసినాడు. మరి ఆ దేవుడు మరి పూజ చేసినాడు. మరి సురగాల దేవుళ్ళ పూజ చేసినాడు. మరి పర దేవుడు మెచ్చి మన ఓడి కడతాడు నాదా. సల దేవుడు మెచ్చి మనకు సంతానం ఇస్తాడని భార్య భర్తలు తడిపెట్టి దానం చేసి ఇళ్ళ ధనం బల్ల పోసుకున్నారు కానీ మరి పోయిన కాడ మాకు దొరుకుతానేమో ఆడి వల్ల సంతానం దొరకాలి. లేకపోతే మా ఇద్దరి భార్య భర్తలు మరి ప్రాణం వెళ్ళిపోతున్నారు. భార్య భర్తలు ఇద్దరు చూడు ఇళ్ళలో మన బల్ల పోసుకొని సురగాల దేవుల పూజకి వెళ్ళిపోదాం అన్నారే. కొడుకుల సంతానం బిడ్డల సంతానం హోళీ కట్టబోనా
మాకు గుణం ఉండాలని మొండి గుణం 66 గుండె 66 గుణాలు అన్నది ఏ గుణం కోరుతున్న దేవుళ్ళకు ఏ పిత్తం ఉండదు ఇద్దరు కొడుకులు లెక్క చూసుకున్నావు ఒక మరి బిడ్డలు కోడలనే బిడ్డ లెక్క చూసుకున్నావు అంటే ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పవే లేదన్న దేవుడు లేదా అని చెప్పబా పాపం మన పొట్ట పట్టుకొని ఉండవచ్చు బాకీ ఉన్నది కానీ బిడ్డలు కానీ బాకీ లేదనుకున్నారు కాలి వల్ల కొట్టుకుని భార్య భర్తలు ఇద్దరు ఎంతో మంది మన పెద్దల వల్ల మన కోటాలు ఒక బిడ్డలే కలుగుతున్నా చేసుకున్న భార్య భర్తలు అటువంటి కాలి వల్ల వరకుని మా కాలి వల్లనే చేరా బళ్ళు కొట్టుకున్నారు భార్య భర్తలు చూడు పడి లేని ఉండే బల్ల కట్టించిన గుడి లేని ఉండే గుళ్ళు కట్టించుడు జంగు లేని వాళ్ళకు జంగుదాలు వస్త్రం లేని వాళ్ళకు వస్త్రదానం చేసిన భార్య భర్తలు అట్టివన్నీ మాటలు మాటి బిడ్డలు దెబ్బకొట్టి అమ్మ బంగారు శ్రీదైన మల్ల పోయి సంతానం దొరుకుతాయి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.